కొద్ది రోజులుగా భీమవరం కలెక్టరేటు రఘురామ కృష్ణరాజు ఎక్కడో భీమవరానికి చాలా దూరంగా చీమల దూరాన్ని చిట్టెడవి కాకుల దూరాన్ని కారెడవికి తరలిస్తున్నారని చెప్పి మరి గతంలో రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన పార్టీ నిన్న అఖిలపక్ష సమావేశం అని చెప్పి అందులోనే ఎంపీ టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తి, ఎంపీ టికెట్ తెచ్చుకున్న వ్యక్తి, ఇంకెవరో అలా రకరకాలుగా ఆ పార్టీ కార్యకర్తలు ఎవరో మా కూటమిలో ఒక పార్టీ ఒక కార్యకర్తని తీసుకుని వెళ్ళి అఖిలపక్ష సమావేశంగా ఈరోజు సాక్షి పేపర్లో పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది. కాబట్టి భీమవరం వారికి, జిల్లా ప్రజలకు, అలాగే కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షి ద్వారా పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఎడుగూరు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షి యాజమాన్యానికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, భీమవరం ఇప్పుడు నేను నుంచున్నది దగ్గర నుంచి భీమవరం అలా ఎడం పక్కకు తిరిగితే ఎక్కడ ఉంది చూడండి. నా ఎలిమెంటే చూపెట్టి, లేకపోతే అదొకటి ఎడిటింగ్ అనుకుంటా. సుస్వాగతం భీమవరం, వెల్కమ్ టు భీమవరం. ఈ మధ్యలో ఒక కాలువ ఉంది, ఆ కాలువ అవతల భీమవరం. ఇలా వస్తే 2-3 ఫ్లెక్సీలు ఉన్నాయంతే. లోకల్ ఎంపీ గారికి ఒకటి, నాదొకటి, 2 ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇలా వస్తే పెద్ద ఎన్టీ రామారావు బొమ్మ ఉంది. భూమి ఇక్కడ గతంలో ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు తొలగించి కాంక్రీట్ బిల్డింగ్లే ఆక్రమించుకున్న వారు పెద్దగా భేదాలు కాదు, ధనవంతులు కాకపోవచ్చు కానీ ధనవంతులు. ఇక్కడ ఆక్రమించుకుంటే ఆక్రమణలు చేస్తే బీదలు కడుపు కొట్టి కలెక్టర్ ఆఫీస్ కడతారా అని చెప్పి చాలా ఆవేశంగా చాలామంది మాట్లాడారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, స్వాధీనమైన భూమిని రెవెన్యూకి ఇప్పుడున్న చట్టాలకు అనుగుణంగా రెవెన్యూ వారికి ఇచ్చి 33% వరకే ఉన్న భూమిలో బిల్డింగ్ వస్తుంది. మిగిలిందంతా గ్రీన్ బెల్ట్కి, పార్కింగ్కే ఉపయోగపడుతుంది. సుమారు 400 కార్లు పార్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ భీమవరం టౌన్లో ఇంత స్థలం లేనందువల్ల ఇక్కడ ఇవ్వటం, ప్రపోజ్ చేయటం జరిగింది. ఆ ప్రపోజల్ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ప్లాన్లు అన్నీ కూడా చూసిన తర్వాత వారి నిర్ణయం ఎలా ఉంటే అలాగా. ఇక్కడ నా నిర్ణయం, నేను ఒక ప్రపోజల్తో వచ్చా. ఎందుకంటే మరి గతంలో లేదు, ఇప్పుడు సంవత్సరంన్నరగా అసలు దీని గురించి ఊసెత్తునో లేడు. సో నేను ఖాళీ చేయించి రెవెన్యూకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాన్స్తో సహా ఈ రకంగా 33% కవరింగ్ ఏరియా వస్తుంది. స్ట్రక్చర్డ్ బిల్డింగు, 2,40,000 ఎస్ఎఫ్టీ, అన్ని ఆఫీసులకి పోలీస్ ఆఫీస్ సపరేట్, మిగిలిందంతా ఒకే దగ్గర వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేలాగా 300 నుంచి 400 మంది ఉండేలాగా ఒక ఎంఫీ థియేటర్, 2 పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్, అన్నిటితో ఒక ప్లాన్ సమర్పించడం జరిగింది. దీన్ని ఏదో తిప్ప రోడ్లోనో ఇంకో తిప్ప రోడ్లోనో భీమవరంలోనే ఉంటుంది అంటే, భీమవరం అంటే ఒక నియోజకవర్గం అని కాదు. ఆ భీమవరం అనే ఇప్పుడు ఉన్న క్రూషియల్ ప్రాంతానికి ఇది ఎంత దూరంలో ఉంది అనేది ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ, ఈ రోడ్ని 80 అడుగులు రోడ్ చేస్తున్నాం. అదేమో స్టేట్ హైవేగా, ఇప్పుడు నేషనల్ హైవే అయింది. ఆ నేషనల్ హైవేకి, ఈ స్టేట్ హైవేకి ఎట్నుంచి రావాలన్నా కూడా రోడ్ కనెక్టివిటీ అంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి బెటర్గా ఉందని ఒక ప్రపోజల్ని ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష సమావేశం అని చెప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టేసి అందరూ కలిసి ఇలా నిర్ణయించారు, ఆందోళన చేస్తాం. మీరు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఒకే రాజధాని అని డిక్లేర్ చేసాం. చేసుకోండి ఆందోళన.
నాకు మళ్ళీ 3 కావాలని ఆందోళన చేసుకోండి. అబద్ధాలు చెప్పి అక్కడ ఋషికొండ కొట్టేసి ఓ ప్యాలెస్ కట్టారు. అక్కడే ఉండాలి, ఆ ఋషికొండ ప్యాలెస్లోనే, వైజాగ్లోనే రాజధాని ఉండాలి, ముఖ్యమంత్రి అందులోనే ఉండాలి అని చెప్పి చేసుకోండి ఆందోళన. మీ ఆఫీస్ ఏమో ఊళ్ళో కట్టుకుంటారా? అక్కడెక్కడ గవర్నమెంట్ స్థలం ఏమి ఇవ్వడానికి చోట్లేదని, చోటుంటే గవర్నమెంట్ స్థలాలు అన్నీ ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ వైఎస్ఆర్ వాళ్ళు తీసుకున్నారు. అలా తీసుకోవాలన్నా సరే అక్కడ చోట్లేక మళ్ళీ ఉండిలోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టారు. ఊర్లో ఏ పెళ్లి జరిగినా అన్ని కళ్యాణ మండపాలు ఉండి నియోజకవర్గంలోనే ఉన్నాయి. పెళ్లి కార్డులు అందరూ భీమవరం అనే రాసుకుంటారు. ఈ సంకుచిత స్వభావం జస్ట్ నేను మొన్న చెప్పా, బెడముక్కు కొడితే తగ్గుతుందని. సరైనడు వేస్తే కరెక్ట్గా తగిలేస్తుంది. ఇక్కడికి పొలవంతిప్పు దగ్గర, ఇంకోటి ఏంటి లోసరి దగ్గర, అలాగే దుర్సుమరి దగ్గర నియోజకవర్గం ఉన్నది కాదు. నియోజకవర్గం అని చెప్పి వీరవాసనంలో పెడదామని కూడా అనొచ్చు. నేను చెప్పింది ఈ క్లారిఫికేషన్ ఎందుకంటే చాలామంది ఎక్కడికో తరలిస్తున్నారు అనేది కాదు. అక్కడ పెట్టుకుంటే భీమవరం అంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా సరే బస్సు చేసేది ఇక్కడికి 500 మీటర్ల పక్కన ఉన్న నిర్మలా కన్వెన్షన్లో. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఉండిలో బస్సు చేస్తున్నారని ఎవరన్నా రాశారా ఎప్పుడైనా? ఎప్పుడు కూడా భీమవరంలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని అంటారు. మన మనసులో వైసీపీ వాళ్ళ కుట్రకి ఏ పార్టీలు పడకూడదు. ఒకవేళ పడేలాగా ఉన్నా పడకూడదు. నో ప్రపోజల్తో వచ్చా, గాల్లో కాకుండా ఒక కాంక్రీట్ ప్రపోజల్తో రండి. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ మేము ఇచ్చేసాం, నిధులు ఇచ్చేసాం అంటున్నారు. ఎక్కడ ఉన్నాయి నిధులు? ఏమి ఇచ్చారు? ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఏమీ చేయాలి. సో 3 రాజధానుల లాగానే దానికి కూడా నిధులు ఇచ్చామని చెప్పి ఒక కహానీ కిస్మత్కి లాగా కొట్టారు. అంతకుమించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. నేను చెప్పేది, నేను ఒక ప్రపోజల్ ఇచ్చా. ఓకే, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి పెద్దలు, భారతీయ జనతా పార్టీ తరఫున మాధవబాబు వచ్చి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.